సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇక పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమలో 8 మంది కార్మికుల మృతి పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఇక పాసమైలారం ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడిన ఘటన వివరాలను తెలుసుకున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది గాయపడ్డారు. గాయపడిన కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా మరో భవనానికి బేటలు వారాయి. అటు పేలుడు ఘటనపై స్పందించారు దేశ ప్రధాని మోదీ. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమలో 8 మంది కార్మికుల మృతి పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.